లలిత పొద్దున్నే మీ అక్కని వెతుక్కుంటూ వచ్చావు. మరేం లేదు పెద్ద బావా, తెల్లా వినిందిగా ఆ అమ్మ జొన్న చేసి పంపింది. అక్క ఎక్కడా అడిగావు? పొద్దుడు లేస్తే ఆ మహారాణి గారికి ముస్తాబు చేసుకోవడమేగా పని. మీ బావగారి మాటలు నిజం అనుకోక లలిత. ఇప్పటి వరకు ఈయన గారికి ఈయన తమ్ముడి గారికి పలహారం చేసి నైవేద్యం పెట్టడమైంది. ఇప్పుడే స్నానం చేసి జడలుకుంటున్నాను. అప్పుడే మొదలు పెట్టారు విసురు. తప్పు కదా పెద్ద బావా, తను ముస్తాబు చేసుకునేది నీకోసమేగా. మాధవయ్య గారి ఇల్లాలు మహాలక్ష్మిలా ఉంటుందని నలుగురు అనుకుంటే గర్వంగా కాలర్ ఎగరేసేది నువ్వేగా. మా బంగారు తల్లే, బాగా చెప్పావు. తోడుకోడళ్ళు ఇద్దరు ఒకటయ్యారు. ఇక ఇంట్లో మనసు అంత ఉండదు. వస్తా. ఇదిగోక అమ్మ జున్ను పంపింది. ఆ లలిత, మొన్న నేను ఇంటికి వచ్చినప్పుడు పిన్ని ఒంట్లో చాలా నీరసంగా ఉందండి. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. అంటే నీరసం ఇంకా తగ్గలేదా? తగ్గింది. బాబాయ్ గారు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. వంట ఆయన చేయడం ఏమిటే? అబే వంట అమ్మ చేస్తుంది. నాన్నగారు వంట అయ్యాక తినడం చేస్తున్నారు. ఏమిటి దిక్కులు చూస్తూ పరధ్యానంగా మాట్లాడుతున్నావు? ఎవరి కోసం ఆ చూపులు? అవునవును, మా నాని పండు ఎక్కడా అని చూస్తున్నా. ఆహా, సరేలే. నువ్వు నా కోసం నాని పండు కోసం వచ్చానని చెప్తే నమ్మే అంత తెలివి తక్కువ దాన్ని కానమ్మోయ్. నీ చూపులను బట్టే తెలుస్తోంది నువ్వు వచ్చింది అల్లరి కృష్ణయ్య కోసం అని. అల్లరి కృష్ణయ్య? అతనెవరో? అదే తోటలో ఉంటాడు. అక్కడికి వెళితే తనెవరో నీకేమవుతాడో అన్ని వివరాలు ఆ మహానుభావుడే చెప్తాడు. తోట వెళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తోటలమ్మట దొడ్లమ్మట తిరిగే కర్మ నాకేమిటి? పదరే నాని, మన ఇద్దరం చెరువు కట్టుకు వెళదాం పద. అటు నుంచి అటు తోటలో ఉన్న బాబాయ్ దగ్గరికేగా. సావిత్రి, సరదాగా చూడడానికి వచ్చిందానివి. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చుని మీ బాబాయ్తో కబుర్లు చెప్పు. అదేమిటి పిన్ని, నేనేదో పరాయిదాన్ని అయినట్టు ఇంటి పనులు చేయకు మాట్లాడతావు. నీకు లలితంతో నేను అంతే కదా. వింటున్నావా లలిత మీ అక్కయ్య మాటలు? ఎంత ప్రేమో ఎంత ఆప్యాయతో. చాలు, నా వల్ల కాదు బాబోయ్ అని పరిగెడతావు. చిన్నతనం కదా పిన్ని. రేపు మాకు ఇష్టయ్య పెళ్ళామైతే తను బుద్ధిగాను ఒద్దిగాను ఉంటుంది. నేను అల్లరి కృష్ణని పెళ్లి చేసుకోను. వదినా, ఆ కోతి ఇప్పుడు ఇలా కబుర్లు చెప్తుందా? మళ్ళీ ఒక్క పూట నేను కనిపించకపోతే చాలు ఎక్కడ తిరుగుతున్నానో ఎవరితో తిరుగుతున్నానోనని వేట మొదలు పెడుతుంది. నన్ను అంటున్నాడు గాని కోతి లక్షణాలు ఎవరికున్నాయో గోడ మీద కూర్చున్న దాన్ని చూస్తే తెలుస్తుంది. అత్తయ్య, మీ అమ్మాయికి రాను రాను మరీ భయభక్తులు తగ్గిపోతున్నాయి. ఇలాగే ఉంటే రేపు పెళ్ళయ్యాక ఉదయం సాయంత్రం నేను ఉతుకుడు ప్రోగ్రాం పెట్టాల్సి ఉంటుంది. నన్ను ఉతుకుతావా? ఏమ్మా సావిత్రి, రేపు వీళ్ళిద్దరికి పెళ్ళయ్యాక కాపురం ఎలా ఉంటుందో. మీ పెద్దల పంతాలు పట్టింపులకి పసివాళ్ల బ్రతుకులు బలి చేయటం అన్యాయం అండి. వాళ్ళ జ్ఞానం వచ్చిన రోజు నుంచి మొగుడు పెళ్ళాలు అన్నాం. వాళ్ళ మనసుల్లో ఆశల్ని అనుబంధాల్ని పెంచాం. ఇప్పుడు బాబాయ్ గారు హఠాత్తుగా లలితకి వేరే సంబంధం చూస్తానని నిర్ణయించడం చాలా తప్పండి. తన మాట తన పట్టుదల తప్ప ఆయన ఇంకేమీ ఆలోచించడం లేదు సావిత్రి. ఆ పిల్లకి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారని ఊళ్ళో తెలిస్తే నలుగురు ఎంతో ఎగతాళిగా నవ్వుతారండి. తనకు కాబోయే మనిషిని మరొకరికిచ్చి కట్టుబెడుతున్నారని తెలిస్తే కృష్ణ ఎలా తట్టుకుంటాడండి? ఏమండి, 6 నెలలు ఒక చెట్టు కల్లుకున్న తీగ సైతం వేరు చేస్తే బ్రతకదు కదా. అలాంటిది ఇన్నేళ్లుగా అల్లుకున్న ఆ పసి మనస్సులు ఈ పరిస్థితికి ఏమవుతాయోనని నాకు భయంగా ఉందండి. చూడండి, మీరు వెళ్ళి ఆయన ఎలాగైనా బ్రతిమాలి. సావిత్రి, అర్థం లేకుండా మాట్లాడు. ఆయన మనకు ఆత్మీయుడే కావచ్చు, నాకు మేనమావ కావచ్చు. అంత మాత్రాన ఆయన కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని బతిమాలవలసిన కర్మ పట్టలేదు నాకు. అలా అని మీరు పంతం పడితే పెళ్లి చాలే ఊరుకో. ఆడపిల్ల తండ్రి ఆయనే తన కూతురికి వేరే సంబంధం చూడడానికి సిద్ధపడినప్పుడు నా తమ్ముడికి నేను చూడలేనా? మగవాడు వాడు వేరే చేసుకోవాలంటే 1,00,000 సంబంధాలు వస్తాయి. పట్టుదల అనేది మా మామయ్య ఒక్కడు సొత్తే కాదు, మాకు ఉంది. మేమక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన అసలు మాకు లేని మేము అనుకుంటాం, అంతే. చేత చేతులెత్తి దండం పెట్టించుకునే నేను నీ కారణంగా అందరి చేత అనరాని మాటలు అనిపించుకున్నాను. ఊళ్ళో పెద్ద మనిషిగా పరువు మర్యాదలతో బతికే నేను నీ కారణంగా నలుగురు ముందు తలదించుకున్నాను. తమ్ముడిని అధిబాజ్యంలో పెట్టుకోలేని వాడివి నువ్వు ఒక అన్నవేనా అని వాళ్ళు అడ్డమైన మాటలు అంటుంటే, ఇన్నేళ్ల నా పెంపకాన్ని వేలెత్తి చూపి వెక్కిరిస్తుంటే చిగ్గుతో బాధతో నోరు మూసుకున్నాను. ఒరే, నా అన్నవాళ్ళు నీకెవరూ లేనట్టు నువ్వు ప్రవర్తిస్తే నువ్వు మాకున్నావని మేము మాత్రం ఎందుకు అనుకోవాలరా? పో, నీ పెళ్లి లాగే నీ బ్రతుకు కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ రోజు నుంచి నీకు మాకు ఏ సంబంధం లేదు. అన్నయ్య, నా తప్పుకు అంత శిక్ష వేయకు. పరిస్థితుల కారణంగా మీకు మాటైనా చెప్పలేకపోయాను. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ఇంత సాహసం చేశాను. ఎవరేమన్నా మా అన్నయ్య నన్ను అర్థం చేసుకుని చేరదీస్తాడనుకున్నాను.
అలాంటిది నువ్వే ఇలా అంటే ఇక మాకు అండగా నిలిచేది ఎవరన్నయ్యా? వదినా, నువ్వైనా అన్నయ్యకి చెప్పొద్దునా? ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. సావిత్రి, జరిగింది చిన్న విషయం కాదు, అంత తేలిక తుడిచివేయడానికి. నా పరువు ప్రతిష్టల మీద మట్టి చల్లించిన మనిషిని నేను మన్నించను. ఈ రోజు నుంచి వాడికి మనకి ఏ సంబంధం ఉండకూడదు. ఈ వాటలో వాడుంటాడు, ఆ వాటలో మనం ఉంటాం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి. సావిత్రి, నా నిర్ణయాన్ని నువ్వు నీ కన్నీళ్లు మార్చలేవు. అక్కయ్య, పుట్టినింటి వారు మెట్టినింటి వారు ఇద్దరు ఉండి కూడా నీ మొదటి ఓ అచ్చటా ముచ్చటా లేకుండా ఉందమ్మా. మీ పెదబావ గారి సంగతి నీకు తెలుసు కదా. ఆయన మాటకు ఎదురు చెప్తే భరించరు, సహించరు. అందుకే మా మీద నీకు అభిమానం ఉంటే అంతే చాలు. మాకెన్నో చేయాలనుండి ఏమీ చేయలేక నువ్వెంత సతమతం అవుతున్నావో నాకు తెలుసక్కయ్యా. నా చేతులతో నేను శోభన పెళ్లి కూతుర్లు అలంకరించి కృష్ణ దగ్గరకు పంపించాలనుంది. కానీ అందుకు నాకు అవకాశం లేదు. చూడు, ఎప్పుడో నీకోసమని ఈ పట్టు చీర కొనుంచాను. ఈ రాత్రికి దీన్ని కట్టుకో. మీ బావగారు పిలుస్తున్నారు. నేను ఇక్కడికి ఇలా వచ్చి మాట్లాడాలని తెలిస్తే ఆయన కోపడతారు. నేను వస్తాను తల్లి, వస్తాను. ఏమిటి లలిత, మాట్లాడమే, ఏం జరిగింది? ఏమిట్రా, ఏమిటిది? అన్నయ్య గారు పురమాయించారండి. బాబాయ్ బాబాయ్, ఇదేంటి బాబాయ్, నిన్నటి పక్క నుంచి ఇలా తడికి కట్టేస్తున్నారు. తీసేయమని బాబాయ్, తీసేయమను, తీసేయమని బాబాయ్, తీసేయమను, తీసేయమని బాబాయ్, తీసేయమని బాబాయ్. రే నాని, ఏమిటది? ఏమిటి తీసేసేది? ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండటమే మంచిది. అది కాదు నాన్న, మరి బాబాయ్ నేను కలుసుకోవాలంటే ఈ తడికి అడ్డంగా ఉంటుంది, అందుకనే తీసేయాలి. తీసేయమని నాన్న. నోర్మై, నువ్వు కూడా నాకు చెప్పేవాడు అయ్యావా? నా పెద్దరికానికి విలువ ఇవ్వనేవాడు ఒక్కడే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యావన్నమాట. ఏమండి, ఆవేశంలో మీరు చేస్తున్నది ఏమిటో అంటున్నది ఏమిటో కూడా తెలియకుండా పోతుంది. సావిత్రి, నా అనుకున్న వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం, బంధాలను ఎక్కువగా పెంచుకోవడం పొరపాటును తెలుసుకున్నాను. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది తప్పే కావచ్చు, కానీ తప్పనిసరి. బావా, కలిసున్న మీరు విడిపోవడానికి కారణం నేనే కదూ. ఈ పాపిస్ట్ దాన్ని నువ్వు కట్టుకోకపోయినా బాగుండేది. లలిత, పెళ్ళైన ఆడపిల్ల కాపురానికి సారీలు చీరలు తీసుకొస్తుందట, కానీ నేను కలతలు కష్టాలు తీసుకొచ్చాను. అలా మాట్లాడుకో లలిత. మమతను పెంచుకున్న మనుషుల మధ్య వచ్చే కలతలు మంచుతెర లాంటివి. అవి కలకాలం ఉండవులే, కరిగిపోతాయి. నువ్వేం బాధపడకు. బాబు, నాని, ఏమిట్రా? బాబాయ్, నాకు అమ్మ కథ చెప్పినా జో కొట్టినా నిద్ర రావడం లేదు బాబాయ్. ఎందుకనరా? నువ్వు నాకు ముద్దివ్వనే నిద్ర రాదుగా, ఓ ముద్దు పెట్టు బాబాయ్. బాబు, వెళ్ళు బాబు, అమ్మ పక్కన హాయిగా నిద్రపో. వెళ్ళు. లలిత, పుట్టుకనిచ్చిన అమ్మ నాన్న నాకు గుర్తులేరు, కానీ నా పుట్టుకకు ఒక అర్థం ఇచ్చింది మా వదిన అన్నయ్యలే. నిండు మనసుతో వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు అందుకోకపోతే నాకు పుట్టినరోజు జరిగినట్టే ఉండదు. అన్నయ్య, అన్నయ్య, ఈ రోజు నా పుట్టినరోజు. అమ్మ ప్రేమ, నాన్న మమతలు అందించిన నువ్వు నన్ను దీవిస్తేనే నాకు ఆనందం. ఈ అక్షంతరు జల్లి నన్ను దీవించన్నయ్య. రాత మనిషిలా కనిపించిన నీ మనసు వెన్నని నాకు తెలుసు. వదినమని కూడా దీవించమని అన్నయ్య.
నేను కూడా దీవిస్తున్నాను బాబు. నువ్వు ఇలాగే 1000 పుట్టినరోజులు జరుపుకోవాలి. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీ ఇద్దరి దీవెనలే నాకు శ్రీరామ రక్ష వదిన. శ్రీరామ రక్ష.